వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆర్యవేశ్యులు రాజకీయంగా ఎదగాలని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు. మరిపెడ మండలం కేంద్రంలో భార్గవి ఫంక్షన్ హాల్లో జిల్లా ఆర్యవేశ్య మహాసభ నూతన మండల పట్టణ యువత మహిళా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యే ప్రసంగించారు. నూతనంగా పదవి ప్రమాణం చేసిన వారంతా మీకంటే ముందు పనిచేసిన సంఘ నాయకులు సలహాలు సూచనలు తీసుకొని అభివృద్ధితో పాటు వైశ్యుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వ్యాపార క్షేత్రంతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా ఆర్యవేశ్యులు తమ ప్రభావాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. పోటీతత్వం సరైందే కానీ అది వైశ్య సమాజ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు. సమాజంలో అన్ని కులాలు సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తుంటే ఆర్యవేశ్యులు మాత్రం అడగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన చేసిందని, అందులో వైశ్య జనాభా గణన కూడా ఉన్నందున రాబోయే రోజుల్లో జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో ఆర్యవేశ్యుల ప్రాతినిధ్యం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్యవేశ్యుల కులదేవత వాసవిమాత ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలం కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్య మహాసభ కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్, మాజీ హాకా చైర్మన్ మత్స్య శ్రీనివాస్, ఆర్యవేశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకటరామారావు, ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్, కోశాధికారి సాంబరామూర్తి, ఆర్గనైజర్ సతీష్ కుమార్. ఆర్యవేశ్య జిల్లా మహాసభ నూతన కార్యక్రమానికి జిల్లాల మండలాల నుండి ఆర్యవేశ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆర్యవేశ్య మహాసభ రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టను పెంపొందించటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర నియమావళి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. రాబోయే 2 సంవత్సరాలకు గాను నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకి ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి కోసం, ప్రతిష్ట కోసం రూపొందించే కార్యక్రమాలను నాయందు శాయశక్తిగా శక్తి వంచన లేకుండా ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారం బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరూ కూడా మీ సీట్లలో పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు అందరూ పెద్ద మనసు చేసుకుని, ఒక వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ 10 సంవత్సరాలు తిరిగిరు, మరి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అందరూ పెద్ద మనసు చేసుకుంటేనే ఈరోజు నేను మీ ముందు ఈ వేదిక మీద ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా మీ సమస్యలు ఏదైనా కొంచెం జాప్యం కావచ్చు. నేను రాజకీయంగా కొత్త, మొదటిసారి శాసనసభ్యుని అయినా, ఏ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మన సామాజిక సమస్యలు కావచ్చు, కమ్యూనిటీ సమస్యలు కావచ్చు, ఏదైనా ముఖ్యంగా మరి వాస్తవంగా మరి కొంతసేపు కూర్చొని మీ అంతర్గత విషయాలు కొంత విన్న తర్వాతనే మాట్లాడితే బాగుండేది. కానీ మరి ఈరోజు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. మరి మాకు పెళ్లిలో ఉండి కూడా రాలేదని చెప్పి వాళ్ళు నిర్ణయించే పరిస్థితి ఉండదు కాబట్టి మరి సోదరులు అనేది భావించవద్దు. మరి జిల్లా మహాసభను మా మణిపూర్కి తీసుకొచ్చినందుకు
రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఒక్క పక్కన వాడిని ఇబ్బంది పెట్టకుండా మరి ఒక సున్నితమైన రీతిలో సున్నితంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కరించుకొని మన సంఘంలో ఎవరు బాగుపడ్డా ఎవరు అభివృద్ధి పదంలో నడిచినా సంతోషపడే ఏకైక కమ్యూనిటీ ఆదివాసీ కమ్యూనిటీ. మిగతా కులాల్లో కానీ మిగతా వర్గాల్లో కానీ సామాజిక వర్గాలు చూస్తే ఒకరు పైకి ఎదుగుతా ఉంటే వారిని ఎట్లా కిందికి లాగేద్దామని ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుంది. కానీ కేవలం ఆర్యవైశ్య, నేను చూసింది ఆర్యవైశ్య దాంట్లో నెక్స్ట్ గుజరాతీ మార్వాడీస్ అసోసియేషన్ చూసినాను ఈరోజు. మరి నలుమూలల నుంచి ఎక్కడ ఏ వ్యక్తి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మరి పైకి ఎదుగుతున్నాడంటే మావాడు, ఆ వ్యక్తి మావాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వాగతించి అభినందించి ఆనందపడే జాతి మరి ఆదివాసీ జాతి, అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మా నాన్నగారు చిరు వ్యాపారే. మాది తొర్రూరు పక్కన బొమ్మకల్లు గ్రామం. తొర్రూరులో ఉన్న పక్కన గుండెపర్తి, చిట్యాల, పెద్దవంగర గ్రామాల్లో ఉన్న ఆర్యవైశ్యులతో మా నాన్నగారికి మంచి సత్సంబంధాలు ఉండేవి. మరి వారితో ఉన్న సత్సంబంధాలతో మా నాన్నగారు కూడా దాదాపు 10-12 సంవత్సరాలు మరి ప్యాడీ బిజినెస్ కూడా చేసేది. అదేవిధంగా ఎరువులు